ఎన్టీఆర్ జిల్లా తిరువూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన టీడీపీ అధిష్టానానికి 48 గంటల అల్టిమేటం జారీ చేశారు. టీడీపీ నాయకుడు అలవాల రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. ఈ ప్రకటన తిరువూరు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కొలుకుపూడి శ్రీనివాసరావు గత కొన్ని నెలలుగా వివాదాల్లో నిలుస్తున్నారు. టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారారు. దీంతో ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావుపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. కొలుకుపూడి శ్రీనుపై చర్యలకు టీడీపీ అధిష్టానం రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే కొలుకుపూడి శ్రీను వ్యవహారంపై అధిష్టానం నివేదిక ఇచ్చారు ఎన్టీఆర్ జిల్లా నాయకులు. కొలుకుపూడి శ్రీను తీరుతో తిరువూరు టీడీపీ పార్టీ నేతలు కేడర్ ఇబ్బందులు పడుతోందని నివేదిక అందజేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. శివ, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ వ్యవహారం రోజు రోజు వివాదాలతో జరుగుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా మరొకసారి కూడా వివాదాల్లోకే దూరని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా గత 2 రోజుల నుంచి తిరువూరు పట్టణంలో జరుగుతున్నటువంటి ఒక వివాదం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా అల్టిమేట్ ఒక ప్రభుత్వానికి కానివచ్చు, అదేవిధంగా టీడీపీ అధిష్టానానికి కూడా ఆ తిరువూరు ఎమ్మెల్యే ఒక ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే మాజీ చైర్మన్, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ కానివచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి వ్యక్తి రాజేష్ రెడ్డికి సంబంధించి పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాత్రం అల్టిమేట్ జారీ చేయడంతో కూడా ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే మాత్రం ఇది ఒక వివాదాస్పదంగా అయితే జారీ చేసింది. దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఆవాల రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యే నేను 48 గంటలు కనుక ఈ తనపై చర్యలు తీసుకోకపోతే మాత్రం రాజీనామా చేస్తానంటూ కూడా ఒక ప్రభుత్వానికి కావచ్చు, టీడీపీ అధిష్టానానికి కూడా అల్టిమేట్ జారీ చేశారు. దీనిపై కూడా ఇప్పటికే ఇటేపు ప్రభుత్వం టీడీపీ పార్టీ నుంచి కానివచ్చు, అధిష్టానం నుంచి కూడా అసలు ఈ తిరువూరు ఎమ్మెల్యే సంబంధించిన వ్యవహారంపై కూడా ఒక నివేదికను అయితే కోరారు. దీనికి సంబంధించి కూడా ఎన్టీఆర్ జిల్లా నేతలు మొత్తం కూడా తిరువూరుపై ఫోకస్ పెట్టి తిరువూరుకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు కానివచ్చు, టీడీపీ నేతలు అందరి నుంచి కూడా ఒక నివేదికను అయితే తీసుకొని కూడా ఈ రోజు టీడీపీ అధిష్టానానికి అయితే కూడా అందించిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో చూసినట్టయితే మాత్రం టీడీపీ ఏదైతే తిరువూరు పట్టణం టీడీపీలో అయితే మాత్రం చాలా గందరగోళంగా ఉంది. ఇట్లాగే ఎమ్మెల్యే తీరు ఇలా ఇదే విధంగా ఉంటే మాత్రం రానున్న రోజుల్లో తిరువూరులో కూడా టీడీపీకి చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఈ యొక్క నివేదికను అయితే మాత్రం అధిష్టానానికి అందజేశారు. అదేవిధంగా చూసినట్టు మాత్రం ఇప్పటికే గత ఎమ్మెల్యే గెలిచిన దగ్గర నుంచి కూడా ప్రతి నెల కూడా ఏదో ఒక వివాదంలో ఇటువైపు తిరువూరు ఎమ్మెల్యే ఉండడంతో దానికి సంబంధించి కూడా ప్రతిసారి కూడా ఈ ఏదైతే వివాదాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా చంద్రబాబు దృష్టి తీసుకోవడం, అక్కడ ప్రతిసారి కూడా చంద్రబాబు ఏదో ఒక నచ్చ చెప్పి వస్తున్నప్పటికీ కూడా ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా ఈ ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు ఎలాంటి మార్పు రాకపోవడంతో కూడా ఈసారి అయితే మాత్రం చంద్రబాబు చాలా సీరియస్ అయినట్లుగా మనకి సమాచారం ఉంది. దీనిపై కూడా ఇప్పటికే ఇటు ఎన్టీఆర్ జిల్లా నేతలు కానివచ్చు, అదేవిధంగా ఒక బృందాన్ని ప్రత్యేకంగా ఈ ఎన్టీఆర్ జిల్లా ఉన్నటువంటి తిరువూరులో ఉన్నటువంటి తిరువూరు పట్టణానికి సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల మీద పూర్తిగా నివేదిక తీసుకురావాలని చెప్పేసి మాత్రం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి కూడా ఈ రోజు సుమారు 3 గంటల సమయం వరకు కూడా తిరువూరు పట్టణంలోనే ఈ నేతలు సంచరించి అక్కడ ఉన్నటువంటి జరుగుతున్న పరిణామాలు అన్నిటిపై కూడా ఒక నివేదికను అయితే తయారు చేశారు. దీనికి కూడా ఈ రోజు అయితే మాత్రం టీడీపీ అధిష్టానానికి అయితే అందించారు. దీంతో కూడా ఈ రేపు రానున్న మరొక 2 రోజుల్లో కూడా ఈ టైప్ కొలుకుపూడి శ్రీనివాస్ పై అయితే మాత్రం చర్యలు తీసుకునేందుకైతే మాత్రం రంగం అయితే సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా చెప్పుకునేది మాత్రం ఇప్పుడు టీడీపీ సంబంధించిన కొలుకుపూడి ప్రస్తుతం వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారాన్ని ఏ రకంగా అనుకోవాలి? అధిష్టానం అనేక సార్లు మందలించింది, నచ్చజెప్పింది. ప్రస్తుతం ఆయన అధిష్టానానికే వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? ఆయన స్వతహాగా పార్టీ నుంచి తప్పుకుందామనే యోచనలో ఉన్నారనేటటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కదా, ఏమనుకోవాలి? రైట్. చూసుకున్నట్లయితే ఒక విధంగా చూసుకున్నట్లయితే మాత్రం తిరువూరు పట్టణంలో కూడా చూసుకున్నట్లయితే మాత్రం ఒక విధంగా ఈ ఏదైతే తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ వ్యవహారం మాత్రం తన సొంత ఎజెండాతోనే ముందుకు వెళ్తున్నారని చెప్పేసి అయితే కూడా అక్కడ ఉన్నటువంటి నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా టీడీపీకి సంబంధించిన గతంలో నుంచి టీడీపీ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా టీడీపీ పార్టీలో ఎప్పటి నుంచో కూడా కేడర్ ని కాపాడుకుంటూ వస్తున్న నేతలను కూడా కలుపుకొని పోకపోవటం, అదేవిధంగా టీడీపీ నేతలపైనే ఆరోపణలు చేయటం,
చేయటం, వాళ్ళపైన ఇబ్బందులకు గురి చేయడంతో కూడా ఒక విధంగా కొలకపూడి శ్రీనివాసరావు సొంత ఎజెండాతోనే ముందుకు వెళ్తున్నాడు కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసినట్లయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలతో కూడా కొంతమందితో చేతులు కలిపి అక్కడ ఉన్నటువంటి అది టీడీపీ కేడర్ కూడా దెబ్బతీసే విధంగానే కొలకపూడి శ్రీనివాసరావు వ్యవహారం ఉన్నట్లు కూడా మనకైతే మాత్రం సమాచారం అందుతుంది. ఇది చూసుకునేది మాత్రం ఇప్పటికే మాజీ చైర్మన్ ఉన్నటువంటి రావుల రమేష్ రెడ్డి వ్యవహారం చూసుకుంటే మాత్రం అతనికి ఎలాంటి పరిణామం లేనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏవైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వ్యవహారంలో కూడా తన ప్రణామం లేకపోయినా కూడా తనని రాజకీయంగా ఇబ్బందికి గురి చేయాలని చెప్పేసి ఈ వ్యవహారంలో లాగుతున్నారని చెప్పేసి కూడా అతను రమేష్ కూడా చెప్తున్న సందర్భం అయితే ఉంది. గత కొన్నాళ్ళ విషయంలో కూడా టీడీపీకి సంబంధించిన ఒక మహిళపై కూడా ఈ ఎమ్మెల్యే కొలకపూడి చేయి చేసుకోవడం, అతను ఒక సూసైడ్ అటెంప్ట్ చేయడంతో కూడా అదొకటి కూడా వ్యవహారం చూసుకునేది మాత్రం ఏదైతే ఎమ్మెల్యే మాట తీరు కానివచ్చు, మాట తీరు కుదరకపోవడంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నిటి ఇబ్బందులు గురి చేస్తున్నాయి. అదేవిధంగా పార్టీ కేడర్ కూడా తీవ్ర ఇబ్బందికి గురి చేస్తుంది. దీంతో కూడా ఏదైతే సొంత ఎజెండా ఉందో తన సొంత ఎజెండాతో పాటు కూడా నిన్న ప్రకటించిన 48 గంటల్లో కూడా పార్టీ అధిష్టానం స్పందించకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పడం కూడా తన సొంత ఎజెండా కూడా ఇటీవల కేడర్ లో పార్టీ నుంచి కూడా తనకి ఎలాంటి మద్దతు లేదని చెప్పేసి కూడా తనలో తన సంబంధించిన సొంత కేడర్ ని ఒక కోటర్ని ఏర్పాటు చేసుకుని ఆ కోటరీతోనే ఇదంతా చేస్తారని చెప్పేసి మాత్రం కూడా అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో కూడా ఈ కొలకపూడి శ్రీనివాసరావు వ్యవహారం అయితే మాత్రం తన స్వతహా ఎదగాలి, అక్కడ ఎలాంటి నేతలను ఎదగనీయకుండా చేయాలి, తన పేరే అక్కడ మారు మోగాలి అనే విధంగా కూడా తను వ్యవహరిస్తారని చెప్పేసి అయితే మాత్రం చెప్తున్నారు. దాంతోనే తన సొంత ఎజెండానే ఆ తిరువురులో పనిచేయాలి, తను చెప్పిందే వేదంగా వెళ్ళాలి, ఆ పార్టీకి సంబంధించి టీడీపీ హైకమాండ్ ఎలాంటి చెప్పినా కూడా అలాంటి నడుచుకునే పరిస్థితి లేకుండా అక్కడ చేస్తున్న బిహేవియర్ కూడా అలాగే ఉందని చెప్పేసి అయితే కూడా అక్కడ లోకల్ ఉన్న టీడీపీ నేతలు కూడా ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో కూడా ఇప్పటికే ఈ చుట్టూ జరుగుతున్న వ్యవహారాలన్నిటిపై కూడా టీడీపీ అధిష్టానం అయితే మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రోజు తీసుకున్నటువంటి ఏదైతే ఈ నివేదిక ఉందో ఈ నివేదిక ఆధారంగా కూడా రానున్న రోజుల్లో కూడా కొలకపూడి శ్రీనివాస్ పై అయితే మాత్రం కఠిన చర్యలు అయితే తీసుకునేది ఉంది. అదేవిధంగా కూడా మరొకసారి ఆయన ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా లేనట్లుగా అయితే మనకు సమాచారం అందుతుంది. దీంతో కూడా ఈసారి తీసుకునే చర్యలు అయితే మాత్రం చాలా కఠినంగా కూడా ఉండనున్నట్లు కూడా మనకి టీడీపీ అధిష్టానం నుంచి కూడా సమాచారం అందుతుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.